గుణాన్ని అరెస్ట్ చేయించి సంజయ్ చంప పగలగొట్టిన మీనా. నిజంగానే మీనా సంజయ్ చంప పగలగొట్టిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనా అయితే బార్కు వెళ్ళి తన భర్తని నిర్దోషిగా నిరూపించాలని, ఎటువంటి తప్పు చేయలేదని అందరి ముందు తెలియచేయాలని చెప్పి బార్ యజమానిని బ్రతిమలాడుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి పువ్వులు అమ్ముకొని మా ఆయనకి నేను కారు కొనిచ్చాను. ఆ కారే మా జీవితానికి ఆధారం. దయచేసి నాకు సహాయం చేయండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది మీనా. మీ కూతురు లాంటి దాన్ని ఆ సీసీ కెమెరాలో ఉన్న వీడియోని చూపిస్తే దాని ఆధారంగా నా భర్తని నేను కాపాడుకోగలను అని మీనా అంటూ ఉంటే, అప్పుడే ఇక ఆ మాట విని భారతనైతే అంటూ ఉంటాడు, సరేనమ్మా, నీకు నేను నా వంతు సహాయం నేను చేస్తాను. ఆ సీసీ కెమెరాలో ఉన్న ఆ వీడియోలేంటో మొత్తం కూడా నువ్వు చూసుకోవెళ్ళి అని తన మనిషిని పిలుస్తాడు. ఇక పిలిచి ఈ అమ్మాయికి సీసీ కెమెరాలో 2 రోజుల క్రితం రికార్డైన వీడియోలను చూపించు, శ్రద్ధగా చూపించు, మిగతా పనులు నేను చూసుకుంటాను అని అతనైతే అప్పచెప్తాడు బార్లో పనిచేసే అతనికి. అప్పుడే ఇక మీనా అయితే అక్కడ సీసీ కెమెరా ఫుటేజ్ దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక ఆ రోజు సీసీ కెమెరా ఫుటేజ్ని మొత్తం కూడా వీడియోని చూస్తూ ఉంటారు. ముందు బాలు అయితే ఎక్కడా కనిపించడు. ఎక్కడున్నాడమ్మా మీ ఆయన అని చూపించి అతను అడుగుతూ ఉంటాడు. ఇంతలో బాలు అయితే వస్తాడు. ఇక బాలు వచ్చాక తర్వాత ఎమ్మెల్యే వీళ్ళు వస్తారు. ఎమ్మెల్యేకి మందు పోసి ఎమ్మెల్యేకి ఇస్తాడు తప్ప బాలు మాత్రం తాగడు. తర్వాత ఇక బాలు చేతికి ఎమ్మెల్యే డబ్బులు ఇవ్వడం అంతా కూడా రికార్డ్ అవుతుంది. ఇక బాలుని చూసి ఇతని మా ఆయన అని చెప్పడంతో మీనా, చూడమ్మా, మీ ఆయన ఖచ్చితంగా ఆ రోజు మందు తాగలేదు అని అంటూ అతనైతే చెప్తాడు. తరువాత ఇక గుణ వీడియో తీస్తున్నట్టు తన మనుషులు బాలు మీద చేసిన కుట్ర మొత్తం కూడా ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది. అది చూసి వీడే సార్, వీడే కావాలని నా భర్త మీద నిందలు వేసింది, వీడే తప్పు చేశారని నా భర్తని 10 ముందు అవమానపరిచి కారుని సీజ్ అయ్యేలా చేసిన వెధవ వీడే అని అంటూ మీనా అయితే గుణ చేసిన కుట్రని కనిపెడుతుంది. అప్పుడే మా మరిది నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఈ వీడియోలను సెండ్ చేస్తారా సార్ అని అడుగుతూ ఉంటే, సరేనమ్మా అని అతనైతే రవికి ఆ వీడియోలన్నిటినీ కూడా ఫార్వర్డ్ చేస్తాడు. తర్వాత ఇక రవి అయితే ఆ వీడియోలను చూస్తాడు. ఇక ఆ వీడియోలను చూసి రవి కూడా అన్నయ్య ఎటువంటి తప్పు చెయ్యలేదు, కానీ తప్పు చేశాడని అందరూ కూడా అనుకున్నారు అని అనుకుంటూ ఉంటాడు రవి. తర్వాత మీనా అయితే రవికి ఫోన్ చేస్తుంది. రవి, నేను వీడియోలు పంపించాను, చూసావు కదా, మీ అన్నయ్య ఆ రోజు తాగలేదు, ఏ తప్పు చెయ్యలేదు, గుణానే ఇదంతా చేశాడు అని మీనా అయితే చెప్తుంది రవితో. అవును దినా, అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదు, అందరిలాగే అన్నయ్యని మనం అపార్థం చేసుకున్నాము అని అంటూ ఉంటే, రవి, మీ అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదని ఇప్పుడు ఈ వీడియోలు అసలు ఎలా పాపులర్ అయ్యాయో మొత్తం కూడా తెలుసుకుంటావా? నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈ వీడియోలు కూడా మీ అన్నయ్య తప్పు చేయలేదని ఈ వీడియో కూడా పాపులర్ అవ్వాలి అని అంటూ ఉంటే, ఓకే వదిన, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళని పిలుచుకొస్తాను అని అంటూ ఉంటాడు రవి. అయితే మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ రాజేష్ ఉన్నారు కదా, ఆ కారు షెడ్ దగ్గరికి వచ్చేసాయి అని చెప్తుంది మీనా. తర్వాత ఇక రవి అయితే సరే వదిన అని బయలుదేరుతాడు. ఇక బాలుతో రాజేష్ అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద మనం దొరికిపోతే మన లైసెన్స్ అవి జరిమానా వేసి దానికో ప్రాసెస్ ఉంటుంది, వెంటనే కారు కేసు కూడా ఇచ్చేస్తారు, మరి ఇదేంట్రా ఇంత రివర్స్లో ఉంది అని అంటూ ఉంటే, ఇంతలో ఇక అక్కడికి వస్తాడు రవి. అయితే ఇక రవి వచ్చి అంటూ ఉంటాడు బాలుతో, అన్నయ్య, అసలు వదిన నిన్ను నిర్దోషిగా నిరూపించడానికి ఎంత పని చేసిందో తెలుసా, ఎంత సాహసం చేసిందో తెలుసా అని రవి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి బాలుని గట్టిగా కౌగిలించుకుంటుంది. దాంతో అందరూ కూడా వెనక్కి తిరుగుతారు. అప్పుడే ఇక బాలు అయితే, ఏంటి మీనా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు, మా అమ్మ ఏమన్నా అందా, చెప్పు అని అడుగుతూ ఉంటాడు. బాలు అయితే, అందరితో పాటు మిమ్మల్ని నేను కూడా అపార్థం చేసుకున్నాను, మీరు తాగారని
తాగి డ్రైవ్ చేశారని నేను కూడా నమ్మి మిమ్మల్ని చాలా మాటలు అన్నాను, నన్ను క్షమించండి అని అంటూ క్షమాపణ అడుగుతుంది మీనా. అప్పుడే బాలు అయితే అందరూ కూడా నేను తప్పు చేశానని నమ్మారు, నన్ను నిందించారు. చివరికి నువ్వు అలాగే మా నాన్న కూడా నన్ను నమ్మలేదు. మీ ఇద్దరు కూడా నన్ను అవమానించేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆ బాధతోనే మళ్ళీ తాగాలనుకున్నాను. మళ్ళీ తాగితే ఎక్కడ మళ్ళీ నేను తాగుమోతోనని ముద్ర వేస్తారేమో అని ఆగాను అని అంటూ ఉంటాడు. బాలు అయితే ఈరోజే నాకు మీరు ఏ తప్పు చెయ్యలేదని సాక్ష్యాలతో సహా తెలిసిందండి, మమ్మల్ని క్షమించండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని మళ్ళీ కౌగిలించుకుంటుంది మీనా. అప్పుడు మళ్ళీ అందరూ కూడా వెనక్కి తిరుగుతారు. రే పీచే వుడ్లాగా మేము ప్రతిసారి ఇలా వెనక్కి తిరగలేకపోతున్నావురా అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే అప్పుడే మీనా టక్కుమని బాలుని వదిలేస్తుంది. రవి నీకు అప్పచెప్పిన పని ఏం చేశావు అని అడుగుతూ ఉంటుంది. ఎవరినో పిలిపిస్తానన్నావు కదా అని మీనా అడగడంతో ఇంతలో ఛానల్ అతనైతే వస్తాడు. ఆ ఛానల్ అతను ఒకసారి బార్ దగ్గర మీనాతో గొడవ పడ్డవాడే. ఇక మీనా అతన్ని చూసి వీడా అని అంటూ ఉంటుంది. మీనా అమ్మో మీరా అని అతను ఆశ్చర్యపోతాడు. మీనాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. అప్పుడే ఇక మీనా అయితే ఇతను ఎందుకు వచ్చాడు రవి అని అడుగుతూ ఉంటే ఇతను నీకు ముందే తెలుసా వదినా అని అనగానే బారు దగ్గర వీడియోలు తీస్తూ కనిపించాడులే అని అంటూ ఉంటుంది. మీనా అసలు నన్ను ఎందుకు రమ్మన్నారో అని అడుగుతూ ఉంటాడు. అతనైతే రే ఆ రోజు మా అన్నయ్య వీడియో నీ ఫోన్లో నుంచే పాపులర్ అయింది కదా అని అంటూ ఉంటాడు. రవి అయితే చెప్పరా ఇదంతా నీ చేత చేయించింది ఎవరు అని అంటూ రవి రాజేష్ ఇద్దరు కూడా ఛానల్ అతన్ని చెరొక పక్క పట్టుకొని బెదిరిస్తూ అడుగుతూ ఉంటారు. నువ్వు నిజం గనుక చెప్పకపోతే ఈరోజు ఇక్కడ ఉన్న కార్లతో నిన్ను గుద్ది వీళ్ళు చంపేస్తారు అని రవి అనడంతో అప్పుడే అతను వద్దు సార్ వద్దు, నిజం చెప్తాను. గుణ అనే అతను నాకు కొన్ని వీడియోలు పంపించి అవి ఎడిట్ చేసి పాపులర్ అయ్యేలా చెయ్యాలని నాకు డబ్బులు ఇచ్చాడు సార్, అవి ఎడిట్ చేసి పాపులర్ అయ్యేలా చేశాను అని చెప్పడంతో ఒక్కసారి నిజం తెలుసుకొని బాలు షాక్ అయిపోతూ ఉంటాడు. అవునన్నయ్య ఇదంతా కూడా ఆ రోజు గుణానే కావాలని చేశాడు. ఇదిగో చూడు వదిన ఎంతో చాకచక్యంతో ఎంతో సాహసం చేసి ఆ బార్లోకి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్లో ఉన్న వీడియోలను అన్నీ కూడా తీసుకొచ్చింది. ఇదంతా కూడా గుణానే చేశాడని సాక్ష్యాలతో సహా ఇదిగో ఈ వీడియోలో నిరూపణ అయింది అని అంటూ వీడియోలను రవి అయితే బాలుకి చూపిస్తాడు. అప్పుడు ఇక ఆ వీడియోలను చూసి బాలు అయితే మీనాతో అంటూ ఉంటాడు, నా కోసం నువ్వు ఇంత త్యాగం చేశావా, ఇంత సాహసం చేశావా మీనా, నువ్వు ఇంత సాహసం చేస్తావని అనుకోలేదు మీనా అంటూ ఇక మళ్ళీ మీనాని కౌగిలించుకుంటాడు బాలు. అన్నయ్య మీ ఎమోషనల్ని కొంచెం పక్కన పెడితే మనం జరగాల్సింది చూద్దాము. ఇప్పుడు నింద పడింది నీ మీదే కాబట్టి నువ్వు జరిగిందంతా కూడా చెప్పు, నేను వీడియో తీస్తాను, ఆ వదిన గురించి కూడా చెప్పు అని అంటూ ఉంటాడు రవి. చెప్తానురా మొత్తం చెప్తాను, మీ వదిన గురించి కూడా చెప్తాను అని బాలు అయితే ఇక మీడియా ముందు వీడియోలో చెప్తూ ఉంటాడు. నా పేరు బాలు, ఇప్పటికే నేను తాగి డ్రైవ్ చేశానని తప్పు చేశానని ఒక వీడియో వైరల్ అయ్యింది. అందరూ కూడా నన్ను అపార్థం చేసుకున్నారు. కానీ నేను తాగలేదని చెప్పినా కూడా ఎవ్వరు కూడా నమ్మలేదు. కానీ ఇదంతా కూడా గుణ అనేవాడు నా మీద ఉన్న కక్షతో, నా మీద ఉన్న కోపంతో కావాలని ఇదంతా కూడా చేయించాడు. వీడియోని ఎడిట్ చేయించాడు. అసలైన వీడియో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఆ కారుని నేను ఎంతో ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాను. నా భార్య రాత్రి పగలు పూలమాలలు కట్టి ఆ కారుని నాకు కొనిచ్చింది. నాకు ఆ కారే జీవనాధారం. అన్నం పెట్టే పనిని నేను దైవంగా భావిస్తాను. అలాంటి పని చేసేటప్పుడు నేను ఎప్పుడూ కూడా తాగి డ్రైవ్ చేయను. అది నేను అన్నానికి అమ్మకి చేసిన ద్రోహం లాంటిదే.
కాబట్టి నన్ను నమ్మి నా కారు వచ్చేలా చెయ్యండి. నేను ఏ తప్పు చెయ్యలేదు. నా భార్య ఎంతో సాహసం చేసి బార్లోకి వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ని మొత్తం కూడా సంపాదించి నేనే తప్పు చెయ్యలేదని, గుణానే ఇదంతా చేశాడని తను ఎంతో సాహసంగా అక్కడికి వెళ్ళి మరి వీడియోని సేకరించింది. ఎవరో కావాలని నా మీద నింద వేశారని పోలీసుల ముందు నేను మొత్తుకున్నాను. కనీసం ఊదే యంత్రం కూడా పెట్టకుండా నేను తాగున్నానో కూడా లేదో తెలుసుకోకుండా నా కారుని లైసెన్స్ని కూడా వాళ్ళు రద్దు చేశారు. కేవలం వీడియోని చూసి నా కారుని నాకు ఇప్పించండి, దయచేసి నా కారుని నాకు వచ్చేలా చెయ్యండి అని అంటూ బాలు అయితే ఎమోషనల్ అవుతూ వీడియోలో చెప్తూ ఉంటాడు. నా భార్య లాంటి భార్య అందరికీ కూడా ఉండాలి. ఎందుకంటే ఒక భర్తని ఎలా కాపాడుకోవాలో ఈరోజు నా భార్య సాహసమే చేసిందని నేను ఎంతో గర్వంగా చెప్తాను. ఇలాంటి భార్య దొరకడం నేను చేసుకున్న అదృష్టమని మీనాని పొగుడుతూ ఉంటాడు బాలు అయితే. తరువాత ఇక ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ కూడా బాలు తీసిన వీడియోని అందరూ కూడా చూస్తూ ఉంటారు. ఇక శివ, అలాగే పార్వతి, సుమతి, సత్యం ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో వెళ్తుంది. ఇన్స్పెక్టర్కి, సిఐకి మొత్తం అందరూ కూడా ఆ వీడియోని అయితే చూస్తారు. అప్పుడే ఇక ఆ వీడియోని చూసి గుణ చేసిన కుట్రని తెలుసుకొని శివ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక సత్యమైతే బాలు చెప్పింది నిజమే, నేనే అపార్థం చేసుకొని వాడిని చాలా బాధ పెట్టాను. ఈ వీడియో ముందు వెళ్ళి అసలు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చూపిస్తాను అని సత్యమైతే బయలుదేరుతాడు. తరువాత పోలీస్ స్టేషన్కి బాలు, మీనా, రవి, రాజేష్ నలుగురు కూడా వెళ్తారు. వెళ్ళిన తరువాత అక్కడే ఉన్న ఇన్స్పెక్టర్ అయితే ముందు బాలుతో మాట్లాడడం మానేసి మీనాతోనే మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా, బార్లోకి వెళ్ళేటప్పుడు నీకు భయమే లేదా అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. నాకు నా భర్తని కాపాడుకోవాలనే ఉద్దేశం తప్ప ఇంకొకటి కనిపించలేదు సార్. ఆయన మీద పడ్డ నిందని చెరిపేసి మళ్ళీ ఆయన కారుని ఆయనకి తిరిగి ఇప్పించేలా చెయ్యాలని నేను అనుకున్నాను అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. నిజంగా నువ్వు రియలీ గ్రేట్ అమ్మా, చాలా సాహసం చేశావు. నిజంగా నీలాంటి భార్య దొరకడం ఎంతో అదృష్టమే ఇతనికి అని అంటూ ఉంటే అప్పుడే ఇక బాలు అయితే అవును సార్, అవును, మీరు చెప్పింది నిజమే. మరి నా కారుకి ఇచ్చేస్తారా? నేను ఏ తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నట్టున్నారు కదా అని అంటూ ఉంటాడు బాలు. నువ్వు ఆగవయ్యా. అమ్మా మీనా, నీ భర్త మీద ఉన్న కేసుని కొట్టేస్తున్నాము, అలాగే నీ భర్త లైసెన్సు, కారు కూడా తిరిగి ఇచ్చేస్తాము అని పోలీసులు అయితే చెప్తూ ఉంటారు. అప్పుడే ఇక బాలు అయితే అదేదో నాకే చెప్పొచ్చు కదా, ప్రతిదీ మీనాకే చెప్పాలా ఏంటి అని బాలు అనుకుంటూ ఉంటాడు మనసులో. అప్పుడే ఆయన కారు మాకు ఎంతో పవిత్రమైంది సార్. ఎప్పుడూ కూడా ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ కింద ఎక్కడ దొరకలేదు. తాగి ఎప్పుడూ కూడా డ్రైవ్ చెయ్యరు కూడా. అది ఎంతో నిష్టగా, దైవంగా భావిస్తారు తన పనిని అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే సరేనమ్మా, ఇదిగో కారుకి తీసుకొని మీనా చేతికే కారు కీని కూడా ఇస్తాడు ఇన్స్పెక్టర్. అప్పుడే ఇక బాలు అయితే ఇది కూడా మీనాకేనా అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో పోలీసులు గుణాని అరెస్ట్ చేయించి అక్కడికైతే తీసుకొస్తారు. అప్పుడే ఇక గుణాని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటారు అందరూ కూడా. ఇంకా గుణ అయితే కోపంగా నన్నెందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, నాకు సమాజంలో ఎలాంటి పేరు ప్రతిష్టలున్నాయో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు గుణ. నీకు సమాజంలో ఎలాంటి పేరు ప్రతిష్టలున్నాయో, క్రిమినల్గా ఇక్కడ నీకు ఎన్ని పేరు ప్రతిష్టలున్నాయో నాకు బాగా తెలుసులేరా. పిక్ పాకెట్ గాడివి నువ్వు అవన్నీ కూడా మానేసావేమో అనుకొని నేను అనుకున్నాను, కానీ నీ బుద్ధి ఇంకా మారలేదన్నమాట అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడే ఇక బాలుని చూసి వీళ్ళు కావాలని నా మీద నిందలు వేస్తున్నాడు సార్, వీడు ఎలాంటి వాడో మీకు తెలుసా అని అంటూ ఉంటాడు గుణ. వాడు వీడు అన్నావంటే పళ్ళు రాలగొడతాన్రా నిన్ను అంటూ మీనా అయితే గుణకి వార్నింగ్ ఇస్తుంది. నువ్వు వాళ్ళు ఏం చేశారో మొత్తం వీడియోలో మాకు కనిపించింది లేరా, నీ వీడియోలో మొత్తం నీ భాగోతం మొత్తం నేను చూశాను అని ఇన్స్పెక్టర్ అనడంతో అప్పుడే ఇక ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు గుణ అయితే.
అప్పుడే ఇక రాజేష్ అయితే, సార్ అధిక వడ్డీలు వేసేసి పేదవాళ్ళ రక్తాన్ని పీల్చేస్తున్నాడు సార్. వడ్డీలు కట్టించుకోవడం తప్ప అస్సలు కూడా అవ్వడం లేదని అబద్ధాలు చెప్పి అందరి దగ్గర డబ్బు లాగేసుకున్న వెధవ వీడు అని రాజేష్ కూడా చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇంకా గుణ అయితే, సార్ నేను ఆ వీడియో తీసింది సమాజ సేవ కోసం, నలుగురు జాగ్రత్త పడతారని, అంతే తప్ప తప్పుగా కాదు. అధిక వడ్డీలు నేను మాత్రం కట్టించుకోవడం లేదు అని గుణ అయితే చెప్తూ ఉంటాడు. నీలాంటి వాడు నీతి కబుర్లు చెబితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయిరా. నిన్ను 4 రోజులు జైల్లో పడేసి కుమ్మితే అప్పుడు తెలుస్తుంది. నిన్ను జైల్లో నుంచి అసలు బయటికి కూడా రానివ్వకూడదు అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. అవును సార్, నా భర్తని ఇంతలా అవమానించిన వీడు బయటికి రావడానికి వీల్లేదు, ఇదే వాడికి సరైన శిక్ష అని అంటూ ఉంటుంది మీనా. ఎఫ్ఐఆర్ మొత్తం కూడా పూర్తి చేశాక కోర్టుకి పంపించి ఈ గుణ నిజస్వరూపం బయటపడేలా నేను చేస్తాను అని ఇన్స్పెక్టర్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక బాలుతో, ఇక మీరు వెళ్ళండి అనగానే ఇక బాలు మీనా అందరూ పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తారు కారు దగ్గరికి. అమ్మయ్య, మీ కారు మీకు వచ్చేసింది, ఇప్పుడు మీరు హ్యాపీగానే ఉన్నారు కదా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే బాలు అయితే, ఒక పక్క హ్యాపీగానే ఉన్నాను కానీ మరో పక్క బాధగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు. బాలు, బాధ ఎందుకు బాధ అని అంటూ ఉంటుంది మీనా అయితే, ఎందుకా ఆ ఇన్స్పెక్టర్ ఏంటి నన్ను ఎంత అవమానించాడు అని అంటూ ఉంటాడు. బాలు అయితే, ప్రతిసారి నీ గొప్పే చెప్తాడు తప్ప నన్ను అసలు పట్టించుకోడే అని అనగానే అప్పుడే ఇక అది విని రవి అయితే, మరి వదినే కదా సాహసం చేసి నిన్ను విడిపించింది, నువ్వు తప్పు చేయలేదని అందరికీ తెలిసేలా చేసింది, అందుకని వదిన్ని పొగుడుతున్నారు, దాంట్లో తప్పే ఉందన్నయ్య అని రవి అయితే అంటూ ఉంటాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక మీనా అయితే ఇన్స్పెక్టర్ ఇంటికి పూలు తీసుకొని అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత, మీ ఆయన కార్ని సీజ్ చేయకపోదుమమ్మా, కానీ సంజయ్ అనే అతను కమిషనర్ని ఒత్తిడి చేశాడు, పదే వీడియోలు పంపించి ఇలాంటి వాళ్ళు కారు వేసుకొని రోడ్డు మీద తిరుగుతూ ఉంటే అతని కారు ఎక్కిన కస్టమర్లు, రోడ్డు మీద ఉన్న జనం కూడా ప్రాణ నష్టం పోతారు అంటూ లేనిపోనివన్నీ కూడా బాలు మీద చెప్పాడట. అందుకనే కమిషనర్ గారు ఇక యాక్షన్ తీసుకోవడం తప్పలేదు అని అంటూ నిజాన్ని ఇన్స్పెక్టర్ అయితే మీనాకి చెప్తాడు. అది విని ఇక కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక మౌనిక బాలు వీడియోనైతే చూస్తుంది. ఇక బాలు వీడియోని చూసి సంజయ్తో అంటూ ఉంటుంది, మా అన్నయ్య వెనకాల ఎంత కుట్ర నడిచిందో, ఏ విధవ ఎటువంటి కుట్రలు చేశారో మొత్తం బయటికి వచ్చాయి. ఎప్పుడు న్యాయమే గెలుస్తుంది, అన్యాయం గెలిచినట్టు ఉంటుంది కానీ అన్యాయం ఎప్పటికీ కూడా గెలవదు అని అంటూ మౌనిక అయితే సంజయ్ వంక చూసి అంటూ ఉంటే అప్పుడే సంజయ్ కోపంగా మౌనికని కొట్టబోతాడు. అప్పుడే మౌనికని కొట్టబోతుండగా ఇంతలో మీనా అయితే వస్తుంది. ఇక మీనా వచ్చి సంజయ్ చెంప పగలగొడుతుంది. ఏయ్, నా చంపే పగలగొడతావా, నన్నే కొడతావా అని అడుగుతూ ఉంటాడు సంజయ్. ఇంకా నిన్ను చంపలేదు, సంతోషించు, ఎందుకంటే నా భర్తకి కానీ నువ్వే ఇదంతా కూడా చేశావని, అలాగే నువ్వు తన చెల్లెల్ని బాధ పెడుతున్నావని తెలిసిందనుకో, నీ శవం కూడా కనిపించకుండా చేస్తాడు నా భర్త. కేవలం ఆడబడుచు సౌభాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తను బ్రతిమిలాడింది కాబట్టే ఆ రోజు నేను నా భర్తకి నిజాలు చెప్పలేదు. లేకపోతే నువ్వు పార్టీకి తీసుకువెళ్ళి ఒక భార్యను, ఒక వెధవ ఎంతో నీచంగా మాట్లాడితే వాణ్ణి సపోర్ట్ చేస్తూ నీ భార్యని కొట్టుకొని పోవే అని బయటికి గెంటేసావే, ఆ రోజే నిన్ను నా భర్త ముక్కలు ముక్కలుగా నరికేసేవాడు. కానీ నేనే మౌనిక గురించి ఆపాను. ఇంకోసారి గనుక మౌనిక కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చాయనుకో, నా భర్త చేతిలో నీ చావు తప్పదు అంటూ మీనా అయితే సంజయ్కి ఊహించని వార్నింగ్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మరి రాబోయే కథలో మీనా బాలు ఇద్దరి మధ్య ఇక ఎటువంటి సమస్యలైనా వస్తాయా, అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.